చాలా మంది ప్రొడ్యూసర్స్ సినిమా పోయినా కూడా ఒప్పుకోరు. హ్మ్. సినిమా బావుంది, పర్లేదు నాకు హ్మ్. ఓకే అంటూ చెప్తారు. కానీ హ్మ్. ఓపెన్‌గా ఈ దీనివల్ల వర్కౌట్ కాలేదు, దీనివల్ల వర్కౌట్ హ్మ్. అయింది, ఇది ప్రాఫిట్ అని చెప్తారు హ్మ్. నిర్మాత. అలా హ్మ్. అంకిల్ ప్రకారం చెప్పే నిర్మాత నాకు తెలిసి చాలా తక్కువ మందిలో మిమ్మల్ని ఒకరిని చూస్తున్నాను. ఎందుకట్లా చాలా మంది ఏవంటే చెప్పడానికి ఇప్పుడు ఇష్టపడరు. 'మజాక' సూపర్ హిట్ అంట. హ్మ్. మీరు నమ్ముతారా? నమ్మను. 'బస్సులు మళ్ళీ బ్లాక్ బస్టర్' అని మీరు నమ్ముతారా? ఆ! నమ్మను. మరి నమ్మందెందుకు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. టైం వేస్ట్ కదా! టైం వేస్ట్. సూపర్ సార్. కిరణ్. కిరణ్‌తో ఆ! వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటది? కిరణ్ హ్మ్. చాలా కిరణ్ కూడా బ్లాక్ బస్టర్ 50,00,00,000 హీరో. హ్మ్. 'కా' తర్వాత. హ్మ్. అతను తర్వాత సినిమా పోయినా కూడా హ్మ్. ఇప్పటికి ఆయన మార్కెట్ ఉంది. ఆయన బిజినెస్ హ్మ్. బావుంటుంది. హ్మ్. ఎట్లా ఉంటది కిరణ్ హ్మ్. ఎలా? 'కిరణ్‌తో' అసల ఒక హీరోతో సినిమా చేశానని నేను ఎప్పుడు అనుకోలేదు హ్మ్. సార్. యాజ్ ఒక బ్రదర్ లాగా హ్మ్. ప్రొడక్షన్ ఫ్రెండ్లీ సార్. హ్మ్. అన్న ఈ సినిమా ఇంతే అనుకో, హ్మ్. నువ్వు ఇలాగే చేసుకో, హ్మ్. ఎక్కడ ఏం కావాలి, ఎక్కడ ఏం తగ్గించుకోవాలి, హ్మ్. ప్రొడక్షన్ వైపు హ్మ్. మేము కంఫర్ట్‌గా ఉంటాను. నా వైపు ఎన్నింటికి 7కి షూటింగా 6:45కి వస్తాను. అబ్బా! హ్మ్. ఎన్ని రోజులు అనుకుంటున్నావు? హ్మ్. హ్మ్. ఇంకేమైనా తగ్గియొచ్చా? హ్మ్. అవసరమైతే నేను 24 గంటలు షూటింగ్ చేస్తాను. హ్మ్. ఇలా ఉంటాడు సార్. అబ్బా! ఒక షాక్ అయిపోయారు. నిర్మాతకి అంతకంటే ఏం కావాలి? షాక్ అయిపోయారు అంటున్నా. ఆ! అలాగే చేసాం ఈ సినిమా. హ్మ్. ఫస్టు 62 రోజులు అన్నారు, 63 అన్నారు, 54 అన్నారు. 49 రోజుల్లో ఈ సినిమా అబ్బా! అయిపోయిందండి. సూపర్. 49 డేస్. మాకు డేస్ అయిపోయింది. కాల్ షీట్లు పెరిగుండొచ్చు. హ్మ్. అయన్నీ పక్కన పెడితే, ప్రతిరోజు షూటింగ్ ఒక హ్యాపీగా హ్మ్. హీరో నవ్వుకుంటా, వెన్నెల కిషోర్ గారు నవ్వుకుంటా, హ్మ్. పెద్ద నరేష్, డైరెక్టరు ఎవ్రీడే సెట్‌లో ఆ! ఒక ఫన్ లాగా ఉండేది. ఒక హ్మ్. పిక్నిక్ లాగా. హ్మ్. అమ్మ! అప్పుడే షూటింగ్ అయిపోయిందా? హ్మ్. మే 9 షూటింగ్ చేసామండి ఫస్ట్ డే. హ్మ్. అక్టోబర్ 18 రిలీజు. హ్మ్. అంటే అబ్బా! 6 నెలలు రిలీజు. హ్మ్. హ్మ్. ఈ మధ్య కాలంలో 6 నెలల్లో రిలీజ్ హ్మ్. తక్కువ. తక్కువ. తక్కువే. హ్మ్. అంత షార్ట్ పీరియడ్‌లో రిలీజ్ హ్మ్. చేయటం, మేము వర్క్ అవ్వటం హ్మ్. కష్టం. సార్ 'నరేష్' గారు వెళ్తూ వెళ్తూ మన హ్మ్. 'సామజవర గమన' గాని, ఆయన హ్మ్. పాత సినిమాల గురించి 'చిత్రం అలవాలారే హ్మ్. ఈ చిత్రం' గాని, కొన్ని హ్మ్. సినిమాల పేర్లు చెప్తూ, హ్మ్. ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అలా నవ్వుకుంటారు చివరి వరకు అని చెప్తున్నాడు. హ్మ్. నిజంగా అలాగే ఉంటుందా? ఉంటదండి. హ్మ్. ఆయన ఇది ఆయన చేస్తేనే కామెడీ వస్తది. హ్మ్. ఆయన గాకుండా ఎవరు చేస్తే నేను చెప్పలేను. హ్మ్. ఆయనకొక వైబ్ ఉంటది. ఓకే. 'సామజవరగమన' తర్వాత హ్మ్. జనాల్లోకి ఆయన రాకెట్‌లాగా ఎళ్ళిపోయాడు. మామూలుగా ఆయన ఎళ్ళరు. ఆఖరికి మీరు నమ్మరు. హ్మ్. 'ఆహాలో' దీనిలో డిజిటల్ రిలీజ్ అయినాక ఎక్కడన్నా ఎవరైనా మిస్ అయినోళ్ళుంటారు కదా! హ్మ్. సార్ 'నరేష్' గారి టీ షర్ట్‌లు ఎక్కడ కొన్నారు? హ్మ్. క్యాప్షన్‌లు బాగున్నాయి. ఏంటి అది కూడా చూస్తున్నారా మీరు? ఆ! అంత షాక్ అయిపోయాడు ఆయన. ఓకే. ఆయనది ప్రతిదీ హ్మ్. చాలా బాగెళ్ళిందండి. హ్మ్. డిజిటల్ గాని, థియేటర్‌లో గాని, 'నరేష్' గారు ఆ హెయిర్ స్టైలు హ్మ్. ఒకళ్ళు ఎక్కడ ఏంటి? ఆ విగ్గు ఎక్కడ తెచ్చారు? మెయిన్ అండి టీ షర్ట్‌ల గురించి నాకు ఒక 20, 30 మంది మెసేజ్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇది హ్మ్. ఎక్కడ కొన్నారు? ఏంటి? ఆ క్యాప్షన్‌లు నచ్చినాయంట. ఓకే. ఇప్పుడు నేను ఒక్కరోజు కూడా నేను క్యాప్షన్ చదవలా. హ్మ్. అన్ని సార్లు సినిమా చూసా. అంటే అంత బాగా అబ్జర్వ్ చేస్తున్నారు ఓటీటీలో సీన్ టు సీన్. సార్ నేను 'నరేష్' గారితో చాలా సార్లు ఇంటర్వ్యూలు ఆ! చేశాను. ఆ! చాలా ఇంటర్వ్యూలో చూశాను. ఆయన హ్మ్. ఎప్పుడు సామజవర గమన కాకుండా ఆయన ఈ మధ్య కాలంలో ఆ పేరు ఒక 100 సార్లు తెలిసుంటాడు. అవును. ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాడు. ఐయామ్ గ్లాడ్. అన్నిట్లో తలుస్తుంటాడు. అవును. నిజంగా ఆయనకి మంచి సినిమా ఇచ్చారు. అవును. సార్ సార్ మంచి సినిమా ఈయటం మనం కాదండి. హ్మ్. వాళ్ళొక మంచి హ్మ్. కథ పట్టుకొచ్చారు. ఆ హ్మ్. కథకి వినగానే ఫాదర్ క్యారెక్టర్ 'నరేష్' గారైతే బావుంటది అని డైరెక్టర్‌కి, నాకు, హ్మ్. అనిల్ గారు గూడా 'నరేష్' గారు కాదంటే నాకు చెప్పు నేను మాట్లాడతాను అనేవాళ్ళు. అనిల్ శంకర్ గారు. ఎప్పుడైతే 'నరేష్' గారు విని అమ్మో! ఇంత పెద్ద క్యారెక్టరా ఇన్ని రోజులా హ్మ్. నేను చెప్తా అంటారు. మళ్ళా నేను చేయట్లేదంటారు. హ్మ్. మళ్ళా ఎళ్తాం. సార్ మీరు చేయనంటే సినిమా ఆపేత్తాం. ఆ! మీరు తప్పితే ఈ సినిమా ఆ! మోయలేరు అంటే అంతే. భలే ఎంజాయ్ చేశారు సార్. ఓకే. ఓకే. హ్మ్. పాపం ఒక్కొక్క రోజు నైట్ మేము ఇబ్బంది హ్మ్. పెట్టేవాళ్ళం. హ్మ్. 2, హ్మ్. 3 అయినా హ్మ్. కూర్చొని హ్మ్. ఆయన కృష్ణ గారి గురించి, వాళ్ళ మదర్ గురించి మాటాడుతా ఓకే. ఫుల్లు మొన్న కూడా అండి 'కే ర్యాంప్‌లో' హ్మ్. పాపం ఆయన 9:00కొచ్చినా 2:00కి నిద్రొస్తది కదా సార్. అవును. 4:00 దాకా చేశారు. ఆ! నాకేం టెన్షను పాపం ఆయన ఎక్కడ ఇబ్బంది పడతాడో నేను కూర్చుంటే, హ్మ్. "ఏంట్రా చేసి ఎళ్ళలేదా? ఎందుకమ్మా మాకంటే తప్పుంది నువ్వు ఇంటికెళ్ళిపోవచ్చు కదా!" హ్మ్. హ్మ్. వాళ్ళ మేనేజరు హ్మ్. వీళ్ళు టెన్షన్ పడతా ఉంటారు. ఓకే. పాపం నిద్ర మళ్ళీ పొద్దున్నే అవును. ఆయనకి వేరే యాక్టివిటీ ఉంటది కదా! అలా ఎప్పుడు సార్ హాస్య మూవీస్ అంటే ఆయన నిజంగా ఆయన బ్యానర్ అనుకునే చేస్తారు సార్. ఐయామ్ వెరీ లక్కీ. అలాంటి ఒక లెజెండరీ 'నరేష్' గారితో నాకు ఆ బాండింగ్ రావడం నిజంగా ఐయామ్ వెరీ లక్కీ. ఎలా బిలీవ్ చేశారు సార్? 'జేమ్స్ నాని' ఈ కొత్త హ్మ్. కుర్రాడు హ్మ్. ఇంతవరకు డైరెక్షన్ చేయలేదు. ఎట్లా బిలీవ్ చేశారు? సార్ మీరు చూస్తే హ్మ్. నా ఫస్ట్ సినిమా నుంచి హ్మ్. మీరన్న కో ప్రొడ్యూసరు హ్మ్. 'నాని' దగ్గర నుంచి కొత్త డైరెక్టర్. రెండో నాది 'ఇట్టమాడమిల్లి' కొత్త డైరెక్టర్. హ్మ్. 'సామజవరగమన' అవును. కొత్త డైరెక్టర్. హ్మ్. ఆల్మోస్ట్ కొత్త. ఆ! అప్పట్లో 1 కోటి 'రామాపురం' రూపాయల సినిమా హ్మ్. తీసాడు. హ్మ్. 'భైరవకొన' మా హ్మ్. ఆనంద్ గారు. ఆనంద్. 'డిస్కో రాజా' తర్వాత హ్మ్. సినిమా. 'వర్షల మల్లి' హ్మ్. ఒక సినిమా సోలో తీశారు. బ్రదర్, ఆ! సోలో మ్యాటర్. ఆ! హ్మ్. దాని తర్వాత
మజాక ఒక్కటే. ఉమ్. నేను ఆ ప్యాటర్న్లోకి వెళ్ళి చేసిన సినిమా దక్కిన తిరునాథరావు. ఆల్మోస్ట్ అందరూ కొత్త డైరెక్టర్లే. ఉమ్, ఉమ్, కొత్త డైరెక్టర్లు లేదంటే హిట్ ఇవ్వకుండా యావరేజ్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్. ఉమ్. నన్ను కథ ఎగ్జిట్ చేయాలి సార్. ఉమ్. కొత్త పాత నేను చూడను. నాకు కథ, ఆ కథ రేపు ఆడిద్దా లేదో వదిలేస్తే నేను సాటిస్ఫై అవ్వాలి. డబ్బులు పెట్టే నిర్మాత. ఉమ్, ఉమ్, నేను అదే చూసుకుంటా. పెద్ద రేటర్ దగ్గరికి వెళ్దాం, 4 ఇట్లు ఇచ్చిన ఒక అడ్వాన్స్ ఇద్దాం. నేను ఆ మైండ్ సెట్ లేను, వెళ్ళను. ఇప్పుడు నల్ల నరేష్ గారు తీసే ఏ జానర్ సార్? అది నరేష్ గారి మూడ్లో ఉండే ఎంటర్టైనర్ అండి. కామెడీ కామెడీ అంటారా? ఫుల్ కామెడీ. ఈ మధ్యకాలంలో ఆయన చేయలా ఫుల్ Serious? కామెడీ. ఆయన చేయలేదు. Hmm. మా ఇద్దరికి ఒక బాకీ ఉంది. ఏంటి సార్ అది? ఒక బ్లాక్ బస్టర్ కొట్టలేదని ఇద్దరికి ఉంది. ఆయన జోనర్లో వెళ్ళి ఆయన కెరీర్ బెస్ట్ సినిమా విష్ణు గారి కెరీర్లో ఇప్పటికీ స్వామిగారు గమన, మా సందీప్ గారికి భైరవ్ కూడా, అలా నరేష్ గారికి మాత్రం బాకీ ఉంది. అది ఇద్దరికి బాధ ఉంది. ఈ సినిమాతో నెక్స్ట్ ఇయర్ తీర్చేసుకుంటారు. Script వచ్చింది అంత టైట్ గా వచ్చింది. అయిపోయింది. నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్. సరే సంయుక్తమైనది అది ఎంతవరకు వచ్చింది? సంయుక్త గారిది నెక్స్ట్ మంత్ 10th ఆల్మోస్ట్ 75% అయిపోతుందండి. ఈ దీపావళికి టైటిల్ అనౌన్స్మెంట్ ఫస్ట్ లుక్ వదులుతాను. నెక్స్ట్ ఇయర్. అది ఎటువంటి జానర్ సార్ ఆవిడది? అది యాక్షన్ థ్రిల్లర్ అండి. ఒక డిఫరెంట్ సినిమా. లేడీ ఓరియంటెడా? లేడీ ఓరియంటెడ్. ఎవరు హీరో ఉండరు. Hmm. ఏమి లవ్ ఇవ్వు హీరో డాన్స్లు అలాంటి సినిమా కాదు అది. ఒక అమ్మాయి మీదే రన్ అయ్యే ఒక మంచి స్క్రిప్ట్ అండి. అమ్మాయికి స్క్రిప్ట్ సెలక్షన్ అది మీకు తెలుసు కదా. అవును. అమ్మాయి ఎలాంటి సినిమాలు చేస్తూ వెరీ వెరీ డెడికేషన్. అమ్మాయి పెర్ఫార్మెన్స్ పిచ్చి లేపుతుంది. ఎడిట్లోకి వెళ్ళి రెస్ట్ చూస్తే మనం అనుకున్న దానికి 3 ఇంతలు ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.